వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. రాజధాని భూసేకరణ 3D ప్రకటన తర్వాతే స్పష్టత. ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యుల ఆందోళన. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే హాట్ టాపిక్ బిఆర్ నాయుడు గారు ఆయన వీడియోలు. నేను సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే ఆయన్ని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో ఆయనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్ గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఎంత నీచం అండి అసలు. అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అలాంటిది సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి వస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కడైనా ఆయన ప్రవర్తించాడా? ఆయన భాషలో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆయన చేసే పనుల్లో కానీ ఎక్కడైనా ఒక హుందాతనం కానీ, ఒక గౌరవం కానీ ఉందా అని అడుగుతున్నాను. ఆయన ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్ని ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన TV5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి నా పేరు. ఇక్కడ ఈ ఉద్యమాన్ని ఎవరైతే ఈ డైరెక్టర్ అవుట్ సైడ్ హాస్పిటల్ నుంచి నియామకానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉస్మానియా 2 ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సంధ్యారాణి, సీనియర్ వైద్యులు డాక్టర్ రఘురామన్, డాక్టర్ రాజేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీకాంత్ మరియు ఉమాకాంత్ సార్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ సిబ్బంది, TNGO లీడర్లు, TGO లీడర్లు, మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఒక డైరెక్టర్ను మారుస్తున్న విషయము ఇక్కడ స్థానికంగా ఉండే డాక్టర్లకు, సిబ్బందికే తెలియదు. అర్ధరాత్రి ఆర్డర్లు వస్తున్నాయి. అసలు ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక డైరెక్టర్ను మారుస్తుంటే దానికి కనీసం మీడియాలో కూడా ఒక రోజు వార్త రాలే. అంటే ఒక ప్రభుత్వ ఉత్తర్వులు తయారు చేయడానికి ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకు ఒక వ్యక్తిని మార్చడానికి. అదే మన సాధారణ ఫైలు తీసుకుంటే సంవత్సరాల తరబడి కొనసాగుతాయి. కానీ వాళ్ళు చేయాలి అనుకున్నది మాత్రం ఒక 5 నిమిషాలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. దీనివల్లనే ఇలాంటి దుష్పరిణామాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఎంఎన్జీ అనేది 94లోనే చంద్రబాబు గారు దీన్ని అటానమస్గా చేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అటానమస్లు మొత్తం రద్దు చేసి గవర్నమెంట్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే పాలసీని తీసుకోవాలి. ఆ మీన్ వైలు ఇంత ముందుకుండే గత డైరెక్టర్లు చేసిన తప్పుల వలన 2 రకాల రిక్రూట్మెంట్లు సృష్టించబడ్డాయి ఇక్కడ. ఆ సమస్యను పరిష్కరించాలి, కానీ ఆ సమస్య పరిష్కరించకుండా ఇప్పుడు డైరెక్టర్ అనే సమస్య సృష్టిస్తున్నారు. డైరెక్టర్గా టెంపరీగా ఎవరినో ఒకరిని లోకల్ ఉండే సీనియర్ ఇన్ఛార్జ్ పెట్టి మిగతా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఒకవేళ ఈ డైరెక్టరు క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా బయట వాళ్ళు కొనసాగితే దీనికి వ్యతిరేకంగా స్థానిక హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసే ప్రతి ఉద్యమానికి రాష్ట్ర శాఖ మద్దతు ఉంటుంది. స్థానికంగా కూడా ఇంకా 7 హాస్పిటళ్ళు ఉన్నాయి ఉస్మానియా 2లో. దీనిని స్లోగా పక్కన ఉండే నీలోఫర్ హాస్పిటల్ కానీ, సరోజిని దేవి అన్ని హాస్పిటల్కి కూడా స్ప్రెడ్ చేస్తాము. తర్వాత దీన్ని అవసరమైతే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ చేస్తాము. ఇట్లా ఒక హాస్పిటల్లో అలో చేస్తే రేపు ఇంకో దగ్గర, రేపు వైద్య విధాన పరిషత్తులో కూడా IAS ఆఫీసర్ని పెట్టే అవకాశాలు ఉంటుంది. ప్రతి దగ్గర డాక్టర్లకు పని రాదని ఒక అసమర్థులుగా చిత్రీకరిస్తున్నారు. అసలు డాక్టర్లకు పని రాదనేది ఎక్కడ ఉంది? ఎక్కడ ఏం జరిగినా డాక్టర్లను బలిపశువులు చేస్తున్నారు. దాంతో టోటల్గా మీడియాలో రాపిస్తూ డాక్టర్లకు అడ్మినిస్ట్రేషన్ రాదు కనుక మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం అనే దారిలో వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఇక్కడ నిజంగా డైరెక్టర్ను మీరే పెట్టినారు కదా బెంజమిన్ గారిని. మొదటి ప్రశ్నకు అవునండి. అమరావతి రాజధాని నగర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణము, యాజమాన్యము మరియు నిర్వహణ కార్యకలాపాల కోసము ఎన్టీఆర్ జిల్లాలో భూములను సేకరించాలనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని ప్రకటిస్తూ 1956 జాతీయ రహదారుల చట్టంలోని 3A విభాగం కింద 5/1/2026 తేదీన భారత్ గెజెట్ నంబర్ 47 SO 48
ఈలో ప్రకటన ప్రచురించడమైనది. బి ప్రశ్నకు సమాధానం 5/1/26 తేదీ గల 3A ప్రకటన ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కంచికల్లచెర్ల, వీరులపాడు, గడ్డమానుగు, కొండూరు మరియు మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించడం జరిగింది. అయితే సేకరించనున్న భూమి యొక్క ఖచ్చితమైన విస్తీర్ణము తదుపరి 3D ప్రకటన ప్రకారం ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం 2013 భూసేకరణ పరిహారము మరియు పునరావాసానికి పారదర్శకమైన మరియు న్యాయమైన పరిహార హక్కు చట్ట ప్రకారము సమర్థ అధికార యంత్రాంగము భూసేకరణ మరియు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా నిర్ణయించిన విధంగా చెల్లింపులు అవుతుంది. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, ఏదైనా కానీ కూడా నేషనల్ హైవేల రోడ్లు తీసుకునేటప్పుడు ఫస్ట్ 3D చేస్తారు అధ్యక్ష. 3D ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్కడ ఏ రైతులకు పోతుంది, ఎంత రైతులు అనేది కూడా కంప్లీట్గా 3D జరిగిన తర్వాతనే అవన్నీ కూడా మా దృష్టికి వస్తాయి. 3D ఇంకా జరుగుతూ ఉంది, 3D కంప్లీట్ కాలేదు. 3D వచ్చిన తర్వాత వారి ఏదైనా సూచన ఉంటే వాటిని కూడా మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి, పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంతవరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను, చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపినరు. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి. ఫైట్ చేద్దామా? పక్కా ముచ్చట్నా? పక్కా చేతులు ఎత్తురాబా, పిడికిలు బిగించురాబా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడుకుంటాం మూసీ నదిని, పరిరక్షించుకుంటాం తెలంగాణ వనరులను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ. హైడ్రా అంటే బుల్డోజర్ లావా అనాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.